ఆసియాలో ఉన్న ప్రాచీనమైన మంచినీటి సరస్సులో కొల్లేరు ఒకటి. 954 చదరపు కిలోమీటర్ల విస్తీర్ణంలో వ్యాపించున్న ఈ ప్రాంతంలో కొల్లేరు వాసులు చేపలు వ్యవసాయం చేసుకుంటూ జీవనం సాగిస్తుంటారు. ఖరీఫ్ సీజన్లలో కొల్లేరు సరస్సు వరద నీటితో మునిగి ఉండడం వల్ల ఆ సమయంలో వ్యవసాయానికి అది పనికిరాదు. ఇక రబీ సీజన్లో కొల్లేరు రైతులు దాల్వా వరి నాట్లు వేసి పంటను సాగు చేస్తారు. సుమారు 20,000 హెక్టార్లలో వ్యవసాయం సేద్యం చేస్తూ పూర్వకాలం నుంచి జీవనం కొనసాగిస్తుంటారు. అయితే కొల్లేరులో కొత్త రూల్స్ అమల్లోకి వచ్చాయంటూ ఫారెస్ట్ అధికారులు వ్యవసాయంపై ఆంక్షలు విధించారు. దీంతో కొల్లేరు ప్రజలు అలానే అధికారుల మధ్య వివాదం తలెత్తింది. కొల్లేరులో మరి ఉన్నటువంటి వ్యవసాయ ఆధారితగా బ్రతికేటువంటి కుటుంబాలు అయితే కనుక చాలా ఉన్నాయని చెప్పుకోవచ్చు. కొల్లేరులో ఉన్నటువంటి ప్రజానీకం అది అయితే చేపల వృత్తి కానివ్వండి, లేదనుకుంటే కనుక వ్యవసాయం చేసుకుంటూ మరి వాళ్ళు జీవన వృత్తి సాగుతున్న పరిస్థితులు అయితే కనబడుతుంది. మరి ఇప్పుడు అధికార యంత్రాంగం ఈ వ్యవసాయం చేయొద్దని మరి కొన్ని రకాలైనటువంటి ఆంక్షలు పెట్టడం వల్ల అయితే కనుక వాళ్ళు ఇబ్బంది పడుతున్నారని చెప్పేసి అయితే కనుక కొల్లేరు ప్రజానీకం ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. వాళ్ళు ఈరోజు కాదు, ఏనాటి నుంచో మరి పూర్వీకులు తరతరాల నుంచి కూడా మరి ఈ యొక్క కొల్లేరులో వ్యవసాయం చేసుకుంటూ జీవనోభివృద్ధి చేసుకుంటూ కుటుంబాలు పిల్లలతో పాటు బతుకుతున్నామని చెప్పేసి అయితే చెప్తున్న పరిస్థితి మనకు కనబడుతుంది. మరి మన మధ్యలో రైతున్నారు, ఆయన అడిగి తెలుసుకుందాం. పెద్దనా మీది ఇక్కడేనా? ఇక్కడే మొండుగోడేనండి. మీ పేరు? నా పేరు సైజు. ఏంటండి ఇక్కడ వ్యవసాయం ఎన్నాళ్ళు బట్టి కుడుతున్నారు? చాలా బట్టి కుడుతున్నామండి. అంటే ఏదైనా ఇబ్బందులు అయితే పడుతున్నారా? పడుతున్నామండి. పూర్వం మామూలుగా నీళ్ళతోటి వెనకైపోయిందండి. దీని మీద ఆధారం మాకు. ఇది లేకపోతే మాకు బతుకు లేదండి. ఈ దాల్వా లేకపోతే ఒక్క పంట సారవ పండదు. సారవ పండదు. గెల్లోతు నీళ్ళు ఉంటాయి, గెల్లోతు ఉంటాయండి. ఇవన్నీ మునిగిపోతాయి. ఈ తోడి మోటార్లు పెట్టి తోడి పండి ఊడ్చామండి. దాల్వా అయితే ఊడ్చుకుంటా. నేను ఎవరో పురుగు పోతే నేను ఉన్నానండి దీంట్లో వాట. ఇది చేపలకి అట వచ్చి 2 రోజులు ఆపేశారు. గాబులు పోయకుండా గుట్టలు ఏంటి చేశారండి. చేసే బాబు నాయన బతులు పట్టుకొని అలాగే ఊడ్చామండి. అంటే ఎవరు వస్తారు? ఫారెస్ట్ అధికారులు. ఫారెస్ట్ అధికారులు పైనుంచి ఆరామ వస్తుంది. ఆపేయండి మోటార్లు ఆపేసామండి. ఆపేస్తే ఎర్రమోనండి. ఇది లేకపోతే మా బతుకు లేదండి. అలాగే ఈ ఊళ్ళో కూడా ఉండలేమండి. మీ కుటుంబాలు కూడా ఏనాటి నుంచి ఇక్కడే బతుకులు, ఇక్కడే జీవనం. ఓకే, అయ్యో మీరు చెప్పండి. అంటే ఇక్కడ మీకు ఎంత వ్యవసాయం ఉంది, ఎంత సాగు చేస్తున్నారు, ఏ రకమైనటువంటి ఇబ్బందులు పడుతున్నారు? ఏముందండి, ఎవరు అదృష్టి పొలాలు ఊడ్చుకుంటున్నాం మేము. అలాగే ఊడ్చుకుంటా అలాగే జీవితం పడితే ఎలా చల్లుతుంది. అయ్యే ఆధారం మాకు. అది లేకపోతే అవి బతకలేమండి. అదండి. అంటే దాల్వా సాగు చేసుకున్నప్పుడు అధికారులు ఇబ్బందులు పెడుతున్న పరిస్థితులు అయితే కనబడుతున్నాయా మీకు? కనబడుతున్నాయండి. మొదటి వ్యాపారం అనుకోండి, ఇప్పుడు ఆపలేదండి. ఇక మానేసి. అంటే ఎందుకని ఆపుతున్నారండి? ఇప్పుడు ఇవాళ కాదు కదా. ఇవాళ కదండి, అప్పుడే 60-70 సంవత్సరాల నుంచి అతను ఉన్నారు పూర్వం నుంచి. అలాగే ఆపుతున్నారు. మరి ఇచ్చేది ఆపుతారు మాకు. అంటే జల అధికారులు, ఫారెస్ట్ అధికారులు వచ్చి పొడవద్దని చెప్పేసి అంటున్నారా? ఏనాటి నుంచి అంటే మీకు ఇప్పుడు ఈ భూములు ఎలా వచ్చాయంటే ఇప్పుడు బీ ఫార్మా లేకపోతే ఎట్లా వచ్చాయి మీకు? ఇప్పుడు ఎప్పుడు కాదనాడు సంపాదించి అలా కూర్చుకుంటున్నామండి. తలకో ఎకరం, తలకో 6 ఎకరం అట్లా ఉంది. ఏనాటి నుంచి లేదు సమస్య, ఇప్పుడు ఎందుకు వచ్చింది అంటారు? ఎందుకు వచ్చిందంటే ఇక్కడ అసలు గొడవ వచ్చింది కదండి. ఆ గొడవల గురించి బడి రాజకీయంగా ప్రజాప్రతినిధులు మిమ్మల్ని ఇబ్బంది పెడుతున్నారు. అంటే ఇప్పుడు ఎన్నిసార్లు వచ్చారు మిమ్మల్ని ఇట్లా ఊడవద్దు అని చేయొద్దు అని చెప్పేసి? మాసాలాపారండి 2 నెలలు. ఈ పాటికల్లో ఇంచుమించు పంట దశకు వచ్చేసేదా? దగ్గరికి వచ్చిందండి. పంట బాగా పండదు కానీ చేతి కాదు. అవును, నెల ముందు 2 ఉడుపులు లేట్ చేయటం వల్ల మీకు నెల వెనకాల అయిందండి. అంటే నారు అది ఎక్కడ నుంచి తెస్తారు మరి? అంటే అక్కడ పోసుకున్నా ఉండే ఎదురా పోసుకొని తెచ్చామండి. కోవాల నుంచి అని అక్కడ పోసి మరి ఇచ్చాను. అలా సుమారు ఎంత వ్యవసాయం ఉంటుంది ఇక్కడ? దగ్గర ఒక 600 ఎకరం దాకా ఉంటుంది. అటే కూడా ఉంది 600 ఎకరం. అంటే మిగతా లంక గ్రామాల్లో కూడా ఇదే పరిస్థితి ఉంటుందా? లేదండి, కొన్ని జిల్లాల్లో లేని ఓట్లేదు. ఇది ఎప్పటి నుంచో ఉడుతుంది, అలా ఉడుతున్నారండి. కానీ మీకు మీ పూర్వీకుల దగ్గర నుంచి వచ్చినటువంటి తాతల నుంచి ఉడుతున్నామండి. ఓకే, అదండి ఇది పరిస్థితి. మరి ఈ యొక్క స్థల భూములు ఏనాటి నుంచో మాకు మా తాతల పూర్వీకుల నుంచి కూడా మా ఆధీనంలో ఉన్నాయని, ప్రతి సంవత్సరం కూడా మేమైతే కనుక సార్వా పంట ఊడ్చుకోవడానికి అవకాశాలు లేవని, దాల్వా పంట అయితే కనుక ఊడ్చుకుంటామని, దానికి కూడా మరి పలు రకాలైన ఇబ్బందులు పెడుతున్నారని చెప్పేసి అయితే కనుక ఈ యొక్క కొల్లేరు పరివాహక ప్రాంతంలో జీవనం చేస్తున్నటువంటి రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్న పరిస్థితి కనబడుతుంది.
కొల్లేరులో వ్యవసాయంపై కట్టుదిట్టమైన ఆంక్షలు విధించిన ఫారెస్ట్ అధికారులు కొల్లేరు ఆపరేషన్ చేపట్టారు. దీంతో ప్రజలు పెద్ద ఎత్తున ఆందోళన చేపట్టారు. అధికారులు ఇబ్బంది పెడుతున్నారంటూ కలెక్టర్కు విన్నవించుకున్నారు. స్థానిక శాసనసభ్యుడికి తమ గోడును వెళ్లబోసుకున్నారు. కొల్లేరులో తరతరాల నుంచి జీవిస్తూ జరాయితీ నేలలు, బీఫారం పట్టాలు తమకు ఉన్నాయని, రైతులు వ్యవసాయ సాగుకు అనుమతులు ఇవ్వాలని పోరాటం చేస్తున్నారు. వ్యవసాయ ఆధారంగా కొల్లేరులో బతుకుతున్నామని, ఏలూరు, దెందులూరు, కైకలూరు, ఉంగుటూరు, ఉండి నియోజకవర్గాలలో పరిధిలో ఉన్న వ్యవసాయ భూములను సాగు చేసుకుంటున్నామని రైతులు తెలిపారు. నాట్లు వేస్తామని కొల్లేరు రైతులు అంటుంటే పీకేస్తామని ఫారెస్ట్ అధికారులు హెచ్చరిస్తున్నారు. అయితే అప్పటికే నాట్లు వేసిన రైతులు వేలాది రూపాయలు పెట్టుబడి పెట్టామని, తమ డబ్బు గంగపాలవుతుందని తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. మాది మొండుగూడ గ్రామం అండి. నేను పేటేల ప్రభాకర్ రావుని. మా తాత ముత్తాతలుగా నుంచి వ్యవసాయం చేసుకుంటున్నాం. జీవనోపాధి ఇదే మాకు. ఇప్పుడు ఫారెస్ట్ వాళ్ళు ఈ సంవత్సరం కొద్దిగా ఇబ్బంది పెట్టారు. దానివల్ల ఒక నెల వెనక్కి వెళ్ళిపోయింది. ఇప్పుడు నీటి ఎద్దడి వచ్చేటట్టు ఉంది. మేమైతే జీవోని అతిక్రమించట్లేదు. 120 జీవోలు ఊడ్చుకుంటా ఉంది. దాన్నే చేసుకుంటున్నాం మేము. అదే జీవనోపాధి మాకు. దాన్ని కొద్దిగా పరిశీలించి మాకు జీవనోపాధి కల్పించవలసిందిగా ప్రభుత్వం వారు కోరుతున్నాం. మాది ముందుకూడి గ్రామం, పంచాయతీ ముందుకూడే. అయితే 7 ఎకరాలు ఊడిసేవని మేము కౌలు చేస్తూ ఉంటాము. ఇంకొక రైతులది పాలస్తోళ్ళు వచ్చి ఇటు వరకు ఆపేరండి పెంచుతాను. ఇప్పుడైతే ఏం లేదు, ఇప్పుడు బాగానే ఉందండి. మరి ఉండగా అలా ఉంటుంది. ఎప్పటి నుంచో మీకు ఆ పొలాలు మీకేనా? మా తాతల నాటి కాడి నుంచి ఊడుతుందండి, చేస్తున్నామండి. ఇవాళ కాదండి. దాని అంటే ఇది కాంటూర్ 5లో ఉన్నాయి. ఇటు వరకే కాంటూర్ 5 అని కాదండి, ఇటు వరకు మామూలుగా ఎక్కడి నుంచో ఊడ్చేవాళ్ళు. కాబట్టి ఇప్పుడు ఏం చేశారండి, పాలెస్ట్ వాళ్ళు వచ్చి ఈ చెరువులు అవి కొట్టేశాక కొంచెం ఇబ్బంది పెడుతున్నారు. అప్పటి నుంచి మేము మానలేదండి. ఇప్పుడు రాజశేఖర రెడ్డి గారు ఉన్నప్పుడు చెరువులు కొట్టేశారు. అప్పటి నుంచి కూడా మేము మానలేదు, ఊడుతూనే ఉన్నాం. ఈ ఏడాది బాగా కొంచెం ఇబ్బంది పెట్టారు. ఇప్పుడు దాకా ఏం లేదండి. సారం ఉండదా? సారం ఉండదు. దాని ఒక్కటే 3 నెలల పంట. మీ నీటి ఎద్దడి అది ఎలా ఉంటుంది? నీళ్ళు ఎద్దడే అండి. మరి అన్ని ఇబ్బందులు పడుతూ ఊడ్చుకునేటప్పుడు లాభాపేక్ష ఉంటుందా? లాభం అంటే ఏముందండి, శుభ్రంగా వాటర్ అందిందనుకో శుభ్రంగా ఉంటుంది. లేదంటలేదు. మరి ఎక్కడి నుంచి బయటికి వెళ్ళి ఎక్కడ ఉండలేము కదండి మేము. ఇప్పుడు ఫారెస్ట్ అధికారులు వచ్చి మీరు ఇబ్బంది పెడుతున్నప్పుడు రాజకీయ నాయకులు ఎవరో మీకు సపోర్ట్ ఇవ్వట్లేదా? సపోర్ట్ ఇస్తున్నారండి. సపోర్ట్ ఇస్తున్నారు, చేస్తున్నా వాళ్ళ ప్రయత్నం వాళ్ళు చేస్తున్నారండి. మా తాతోళ్ళు అందరూ చేసేవాళ్ళు అంట. చేసి మా నాన్నోళ్ళు చెప్పేవాళ్ళు. మాకైతే తెలియదండి 100 సంవత్సరాల కింద ఏమైందో. 100 సంవత్సరాల కింద కూడా అట్టగా అవి బాగు చేసుకుని ఊడ్చుకుంటాం మొత్తం అన్ని. ఇది మనరా అనేవాళ్ళు. అలాగే అవి పండించుకునేదో పిల్ల జనాలు పెంచుకుంటా అలా చేసేవాళ్ళు అండి. స్థానికంగా మీరు ఎక్కడే పెరిగి ఇక్కడే పుట్టి ఇక్కడే పెరిగారు. ఇక్కడే పుట్టాం అందరం. మరి జీవనోపాధి ఇది లేకపోతే ఇబ్బంది లేకపోతే లేదండి. మరి అధికారులు వచ్చి మిమ్మల్ని ఎందుకు వద్దంటున్నారు? ఏనాటి నుంచో ఉన్నప్పుడు ఇప్పుడు ఎందుకు వద్దంటున్నారు? అవన్నీ నాకు లాభజ్ఞానం తెలియదండి. కాకపోతే మనం వచ్చేసి ఊరిని కూడా తొక్కేత్తకి ఇష్టపడ్డాడు. ఊడ్చింది కూడా దానివల్ల చాలా అపారమైన నష్టం జరుగుద్ది కదా. జరిగిపోద్ది కదండి ఊడ్చాక. ఎవరో ట్రాక్టర్లు తీసుకుని వచ్చారా? వచ్చారండి ఫారెస్ట్ వాళ్ళు. దాని మీద ఏమైనా మీరు వివాదానికి వెళ్ళారా? లేదండి. కామ్గా మేము ఒక ఏమనలేదు అన్న, చూడాలి ఏమనలేదు. కామ్గా ఇక ఊరుకున్నామండి. ఎందుకని గొడవలు ఎందుకని 2 నెలలు మిమ్మల్ని ఇబ్బంది పెట్టారు బాగా. అందుకే వెనకైపోయినాయి కూడా పంటలు కూడా వెనకైపోయినాయి. నీళ్ళు కూడా ఉండవండి. రేపొద్దున నీళ్ళు కూడా మళ్ళీ ఇబ్బంది ఉంటుంది. మళ్ళీ పండితే పండుగ కూడా తెలియని పరిస్థితి. మాది మొండుగూడ గ్రామం అండి. నేను పేటేల ప్రభాకర్ రావుని. మా తాత ముత్తాత అయితే అభయారణ్యంలో వ్యవసాయం నిషేధించామని, సుప్రీంకోర్టు ఆదేశాల ప్రకారమే కొల్లేరును పరిరక్షించే దిశగా చర్యలు చేపడుతున్నామని వైల్డ్ లైఫ్ డిఎఫ్ఓ విజయ చెప్పారు. నిబంధనలు ఉల్లంఘించి కొల్లేరులో వ్యవసాయం సాగు చేస్తే చట్టపరమైన చర్యలు తీసుకుంటామని ఆమె హెచ్చరించారు. అయితే కొల్లేరు పల్లపు ప్రాంతం కావడంతో పరిమిత కాలంలో వ్యవసాయం చేయాల్సి ఉంటుందని రైతులు గుర్తు చేస్తున్నారు. ఒక పక్క ముంపు సమస్య, మరోపక్క అధికారుల ఇబ్బందులతో తీవ్ర ఆందోళన చెందుతున్నామని రైతులు ఆయా శాసనసభ్యులకు వినతులు అందజేశారు. కొల్లేరులో వ్యవసాయం చేసే హక్కు అక్కడి ప్రజలకు ఉందంటూ ప్రజాప్రతినిధులు అధికారులు దృష్టికి తీసుకువచ్చినా సుప్రీంకోర్టు ఆదేశాల ప్రకారం వ్యవసాయానికి అనుమతించి జీవ వైవిధ్యానికి ఆటంకం కలిగించలేమని అటవీశాఖ అధికారులు చెప్తున్నారు. ఇచ్చినటువంటి ఆదేశాల ప్రకారము ఒక ప్రసిద్ధిగాంచినటువంటి ఆసియా ఖండంలోనే పేరు ప్రఖ్యాతలు గాంచినటువంటి సరస్సు ఏదైనా ఉందనంటే అది కొల్లేరు మంచినీటి సరస్సు. ఈ కొల్లేరు ఏలూరు జిల్లాలో ప్రత్యేకమైనటువంటి దెందులూరు, ఏలూరు, అదేవిధంగా ఉంగుటూరు, అదేవిధంగా చుట్టుపక్కల ఉన్నటువంటి మండలాలు కృష్ణా, పశ్చిమ గోదావరి, ఏలూరు జిల్లాలు 3 జిల్లాలను కలుపుకొని యొక్క విస్తరించి ఉంది. సుమారు దగ్గర 77,000 ఎకరాల
విస్తీర్ణంలో అయితే కనుక ఈ కొల్లేరు ఉందని అంచనాలు శాస్త్రజ్ఞులు చెప్పినటువంటి ఆలోచనల ప్రకారం జరుగుతుంది. ఈ కొల్లేరును పరిరక్షించడానికి గాను అధికార యంత్రాంగం ప్రత్యేకమైనటువంటి చర్యలు చేపట్టింది. దీనిలో భాగంగా కొల్లేరు వాసులు ఇక్కడ ప్రాంతీయులుగా ఇక్కడ మీరు నివాసాలు ఏర్పాటు చేసుకుని మరి ఎవరైతే ఉన్నారో ఈ కొల్లేరు ప్రజానికం అనేక మంది అనేక గ్రామాలు ఆగడల్లం కానివ్వండి, ప్రతికోళ్ళం కానివ్వండి, మాదాపురం కానివ్వండి, అదేవిధంగా మండుకోడు కానివ్వండి, అదేవిధంగా ఈ 4 మండలాల్లో ఉన్నటువంటి ప్రజానికం కూడా కొల్లేరులో నివాసాలు ఏర్పాటు చేసుకుని జీవనోపాధి చేస్తున్న పరిస్థితి కనబడుతుంది. అయితే ఇక్కడ ఉన్నటువంటి ప్రజానికం వాళ్ళ వృత్తి ఏదైతే ఉందో చేపల వేట, అదేవిధంగా చేపలు పట్టుకుని వాటిని వ్యాపారం చేసుకుంటూ జీవనం సాగిస్తూ ఉంటారు. కొల్లేరు ప్రక్షాళన జరిగిన అనంతరం కొల్లేరులో ఉన్నటువంటి ఆక్రమిత చెరువులు ధ్వంసం అయినంత అనంతరం కొల్లేరులో ఉన్నటువంటి ప్రజానీకం జీవనోపాధికి గాను మరి ఇక్కడ ఉన్నటువంటి వ్యవసాయం మీద ఆధారపడి జీవిస్తున్న పరిస్థితి కనబడుతుంది. మనం ఇక్కడ చూసుకోవచ్చు, ఇప్పటి వరకు ఉన్నటువంటి ప్రాంతాల ప్రకారం ఆలోచనల ప్రకారం కొల్లేరుని కొంతమేర కొట్టేసిన పరిస్థితి అయితే కనుక ఉంది. వేలాది ఎకరాలు కొల్లేరును ఆక్రమించి చేపల చెరువులు తవ్వినటువంటి భూస్వాములను ఆ యొక్క రాష్ట్ర ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా దృష్టి పెట్టి కొల్లేరు ప్రక్షాళన చేసినటువంటి విధానాలు జరిగాయి. దీనిలో భాగంగా కొల్లేరు ప్రక్షాళనలో ఉన్నటువంటి ఆలోచనల ప్రకారం విధానాల ప్రకారం మరి కొల్లేరులో వేలాది ఎకరాలు వెలిసి ఉన్నాయి. వీటిని బాంబులతో బ్లాస్ట్ చేసి కొల్లేరుని పరిరక్షించే దిశగా కొల్లేరులో ఉన్న ఆక్రమిత చెరువులన్నీ కూడా ధ్వంసం చేసినటువంటి విధానాలు జరిగాయి. ఆ అనంతరము కొల్లేరులో ఉన్నటువంటి ప్రజానీకం వారి యొక్క జీవ వృత్తి కోసం ఆలోచనల ప్రకారము వాళ్ళ జీవనోపాధి కోసం ఇక్కడ వ్యవసాయం మీద ఆధారపడి జీవిస్తూ ఉంటారు. మరి వ్యవసాయం ఆధారపడి జీవనోపాధిగా ఉన్నటువంటి వేల మంది కొల్లేరు వాసుల విధానాలకి మరి అక్కడ ఉన్నటువంటి వ్యవసాయ ఆధారిత మీద ఆధారపడి జీవిస్తుంటారు. ఇటు చేపల వృత్తి, అటు వ్యవసాయం పండించుకుంటూ జీవనోపాధి చేస్తున్నటువంటి ఆలోచనల ప్రకారం మరి జరుగుతుంది. అయితే ఈ కొల్లేరుకి ఏమైంది అని చెప్పుకోవాలి అనేటువంటి ఆలోచనలు అయితే ప్రకారం ఇప్పుడైతే కనుక జరుగుతున్నాయి. కొల్లేరులో బీఫారం, అదేవిధంగా జరాయితీ, అదేవిధంగా కాంటూరు 120 ఈ 3 అంశాల మీద కొల్లేరు మరి నడుస్తోంది. ఈ కొల్లేరులో జీవనోపాధి చేసుకుంటూ బ్రతుకుతున్నటువంటి నివాసులు లంక గ్రామాల్లో కానివ్వండి, కొల్లేరు పరివాహక ప్రాంతాల్లో కానివ్వండి ఉన్నటువంటి వ్యక్తులు, కుటుంబాలు వ్యవసాయాన్ని ఆధారంగా చేసుకుని బతుకుంటారు. ఈ యొక్క రబీ సీజన్లో ఆ యొక్క దాల్వా పంటను సాగు చేసుకుని కొల్లేరు వ్యవసాయాధారితంగా మరి బతుకుతున్నటువంటి కుటుంబాలకు మరి అధికార యంత్రాంగం ఇబ్బందులు పెడుతున్న పరిస్థితులు అయితే కనబడుతున్నాయని చెప్పేసి కొల్లేరు వాసులు ఆవేదన వ్యక్తం చేస్తున్న పరిస్థితి అయితే కనుక కనబడుతుంది. మరి జరాయితీ భూసేకరణ చట్టం ప్రకారం కొల్లేరులో వ్యవసాయాధారిత పనులు చేయరాదని, అదేవిధంగా కాంటూర్లో ఉన్నటువంటి కాంటూర్ 5 పైబడి ఉన్నటువంటి కాంటూర్ లోపల బిలో కాంటూర్లో ఉన్నటువంటి విధానాల్లో కూడా మరి ఏ విధమైనటువంటి వ్యవసాయాధారిత పనులు చేయరాదని, అంతేకాకుండా జీవో 120 ప్రకారము కొన్ని రకాల ఆంక్షలు నిబంధనలు విధించడం వల్ల కొల్లేరు వాసులు ఇబ్బంది పడుతున్నామని చెప్పేసి అయితే కనుక ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఈ కొల్లేరు ప్రజానీకం దీనిపై ప్రత్యేకమైనటువంటి జీవన భృతి కోసం ధర్నాలు చేస్తున్న పరిస్థితి కనబడుతుంది. అధికారులు ఆటంకాలు చేస్తున్నటువంటి ఆలోచనలపై జిల్లా కలెక్టర్ కూడా వినతులు ఇచ్చినటువంటి పరిస్థితి కనబడింది. సుప్రీంకోర్టు విధానాల ప్రకారం కొల్లేరు నివాసులను కాపాడాలని చెప్పేసి అయితే కనుక కొల్లేరు ప్రజానీకం కోరుతున్న పరిస్థితి కనబడుతుంది. కెమెరామెన్ రవితో గోపాలకృష్ణ, వైకే టీవీ, ఏలూరు జిల్లా. Please subscribe to YK TV Network. Please subscribe to YK TV. Please watch YK News. Don't forget to subscribe YK News channel.